నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే భయపడిపోతున్నారా? ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్వయంగా ఒక కథనాన్ని ప్రచారం చేసింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో స్థానిక సంస్థల ఎన్నికలంటే ఏ స్థాయిలో భయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేటెస్ట్గా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్ని ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన ఆలోచన చేస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో అంటే డైరెక్ట్గా మేయర్లని, అదేవిధంగా చైర్మన్లని, జడ్పీ చైర్మన్లను ఎన్నుకోవడం అన్నమాట. అయితే ఈ పద్ధతిలో వెళ్తే కొంపలు మునిగిపోతాయని తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ విషయాన్ని కేబినెట్ భేటీకి ముందు నారా లోకేష్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్లో కూడా చెప్పేశారు. నారా లోకేష్కే స్వయంగా అని ఆంధ్రజ్యోతి రాస్తూ కొన్ని కీలకమైన అంశాలని ప్రస్తావించింది. సీఎంకు నివేదికల పేరుతో కొందరు తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు అనేదే మంత్రుల అభిప్రాయం అన్నమాట. క్షేత్రస్థాయిలో పరిస్థితులని గమనించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు అంటే అంతా బాగుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రిపోర్టర్లు ఇస్తున్నారు కొందరు, కానీ వాస్తవం అందుకు భిన్నంగా ఉందని మంత్రులే చెప్తున్నారు. కొన్ని ఎన్నికల హామీలు ఇంకా మనం అమలు చేయలేదు. ఏంటంటే కొత్తగా పింఛన్లు ఇవ్వలేదు, రేషన్ కార్డులు ఇవ్వలేదు, దాంతోపాటు కరువు కూడా వచ్చి పడేసింది. ఇలాంటి పరిస్థితులలో డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తే పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తుంది, లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని మంత్రులు అభిప్రాయపడుతున్నారట. ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్న దానిపైనే మంత్రులు సందేహాలు వెలుబుచ్చుకుంటున్నారని కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్తుంది. సీఎంకు నివేదికల రూపంలో అంతా సంతృప్తిగా ఉన్నారు, ప్రజలంతా సంతృప్తి స్థాయి అధికంగా ఉందని రిపోర్టర్లు ఇస్తున్నారట. అయితే ఇక్కడ ఒకటి గమనించుకోవాలి, 2019లో కూడా సేమ్ ఇలాగే ఇచ్చేశారు. విపరీతంగా ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని రిపోర్టర్లు ఇచ్చారు, కానీ తీరా ఎన్నికల సమయంలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని మంత్రులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారట. అసలు పరోక్ష పద్ధతిలో అయితేనే బాగుంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచన చేయడం వెనుక ఉన్న దురుద్దేశం క్లియర్గా అర్థమవుతుంది. పరోక్ష పద్ధతిలో అయితే కౌన్సిలర్లను బెదిరించవచ్చు, నామినేషన్ వేయకుండా చేయవచ్చు, ఏకగ్రీవాలు చేసుకోవచ్చు, మాట వినకపోతే పోలీసులతో బెదిరించుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు, లేదా నామినేషన్ రిటర్నింగ్ అధికారులతో తిరస్కరించేలా చేయవచ్చు. కానీ ప్రత్యక్ష పద్ధతిలో చైర్మన్ లేదా మేయర్ అభ్యర్థికి ప్రజలే డైరెక్ట్గా ఓటేస్తారు కాబట్టి బెదిరింపులు సాధ్యం కావు. పైగా ఈ ఫలితం ప్రభుత్వ పరిపాలనకు రెఫరెండం అవుతుంది అన్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా గెలిస్తే 2029లో కూడా ఇదే జరుగుతుందని డిక్లేర్ అయిపోద్ది. అంతేకాకుండా కూటమిలో ఉన్న జనసేన, బీజేపీలకు స్థానాలు కేటాయిస్తే టీడీపీ నేతలు సహకరించరు. వీటన్నిటికీ తోడు స్థానిక స్థాయిలో ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న అసంతృప్తి ప్రత్యక్ష ఎన్నికల్లో స్పష్టంగా బయటపడితే అది పాలనకు తీరని మచ్చగా మారుతుంది. అందుకే అక్రమాలకు వీలుండే పరోక్ష పద్ధతి వైపే మంత్రులు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు మాత్రం భావిస్తున్నారు. సో ఇదండి, మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను.